తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు. తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత. ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది. అందుకే అసలు తులసి కారణజన్మురాలు, లక్ష్మియే తులసిగా వచ్చింది. తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో. తులసి సమస్త పాపములను హరిస్తుంది. ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వవేదేషు తులసీత్వం నమామ్యహం అని. అది తులసి యొక్క గొప్పతనం. యన్మూలే సర్వతీర్థేషు, తీర్థములు అని ఉంటాయి లోకంలో. అసలు తీర్థయాత్రకి వెళ్ళామండి అంటారు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు